హాయ్ ఫ్రెండ్స్, సుశీల టైలర్స్కి స్వాగతం అండి. ఇవాళ కటోరా కటింగ్ బ్లౌజు ఎలా కట్ చేయాలి మనం ఏంటి చూద్దాం ఒకసారి. ఇది మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది. ఈ మెజర్మెంట్ బ్లౌజును చక్కగా వేసుకొని మనం మెజర్మెంట్ తీసుకోవాలి. ఈ మెజర్మెంట్ ఎలా వేసుకోవాలంటే ఇప్పుడు బ్లౌజ్ అంతా కూడా చక్కగా అనుకోవాలి. మనం ఈ నెక్ వైపు, షోల్డర్ వైపు ఇదంతా కూడా చక్కగా అనుకోవాలి బ్లౌజ్ అంతాను. ఇది కాటన్ బ్లౌజ్ కదా, కొంచెం ఫోల్డింగ్స్ వచ్చాయి కదా. ఒకవేళ కాటన్ బ్లౌజ్ అయితే మనకు ఫోల్డింగ్స్ వచ్చాయనుకోండి, కొంచెం నీళ్ళ తడి పెట్టేసుకొని మనం ఇలా సాఫ్గా అనుకొని కొలత తీసుకోవాలి. అలా ముడతల కింద తీసుకున్నామండి ఇప్పుడు మనకు ఎగుడు దిగుడుగా వస్తుంటుంటుంది. అందుకోసం అని చెప్పేసి ఇలా నీళ్ళ తడి పెట్టుకొని చక్కగా చేసుకున్నాను. ఇదిగోండి 19 ఇంచెస్ వచ్చింది. ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి, షోల్డర్ వచ్చేసి 11 ఇంచెస్ షోల్డరు. ఇక ఆ తర్వాత హైట్ వచ్చేసి 15 ఇంచెస్ వచ్చింది ఇక్కడ. ఇప్పుడు ఈ మెజర్మెంట్ బ్లౌజ్ అంతా ఇలా ఉంది. ఇప్పుడు మెజర్మెంట్తో మనము ఇది బ్లౌజ్ కట్ చేద్దాము. నార్మల్ బ్లౌజ్ మాదిరిగానే బ్యాక్ సైడ్ కట్ చేస్తున్నాను. ఇదిగోండి పైకి కిందికి కుట్టు కొదిలి పెట్టేసుకున్నాను. ఈ స్టిచ్చింగ్ వదిలిపెట్టేసాను కదా. మామూలు మనము రౌండ్ నెక్ బ్లౌజ్ మామూలుగా ఎలా కట్ చేసుకుంటామో అలాగే కట్ చేసుకోవాలి. ఇక నెక్ డీప్ని ఇలా చూసుకోవాలి. ఇదిగోండి మనకి ఇలా స్టిచ్చింగ్ వదిలిపెట్టేస్తున్నాం కదా. ఆ తర్వాత షోల్డర్ వచ్చేసి 11 ఇంచెస్. 11 అంటే 5.5. ఇక చంక భాగం వచ్చేసి 5.5. ఇక చెస్ట్ లూజ్ వచ్చేసి 19 వచ్చేసింది కదా. 19 అంటే 9.5 అట్లా పెట్టేసుకొని మనం 20 వరకు కూడా పెట్టుకోవచ్చు. మన స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం కుట్టు పక్కకు జరుపుకుంటే సరిపోతుంది. ఇదిగోండి చంక భాగం ఇలా వేసుకున్నాం కదా. ఆ తర్వాత షోల్డర్ దగ్గర మన స్టిచ్చింగ్ అటువైపు ఇటువైపు వదిలిపెట్టేసుకొని ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇలా వేసుకొని ఇప్పుడు ఇది రౌండ్ నెక్ కట్ చేస్తున్నాను. ఇంకొంచెం మనకు డీప్ కావాలన్నా ఇటువైపు మనం డీప్ తీసుకుంటే సరిపోతుంది. ఇది రెండు సరిగ్గా చూసుకోవాలి కింది వైపు. ఇదిగోండి ఇప్పుడు కట్ చేస్తున్నాను చూడండి. ఇందులో డీప్ తీసుకోవచ్చు ఇంకా డీప్ కావాలంటే, అంటే బ్రాడ్గా రావాలంటే. ఇది నార్మల్ బ్లౌజ్ మాదిరిగానే కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది బ్యాక్ సైడ్. ఇప్పుడు నేను కట్ చేసింది బ్యాక్. ఇక ఫ్రంట్ వచ్చేసి మామూలుగా స్ట్రైట్ కటింగ్ పెట్టాలి. ఇది మన కటోరా కటింగ్ ఎప్పుడైనా బాగా గుర్తుంచుకోండి. ఇది స్ట్రైట్ కటింగ్ పెడితేనే మన కటోరా బ్లౌజ్ కిందికి కట్ చేయడానికి వీలవుతుంది. క్రాస్తో కట్ చేయడానికి అస్సలు రాదు, కుదరదు కూడాను. మన క్రాస్ అస్సలు పెట్టకూడదు, స్ట్రైటే పెట్టుకోవాలి. ఆ తర్వాత 2 ఇంచెస్తో ఫోల్డింగ్ చేశారు. ఇది మనకు షేప్ బెల్ట్ కోసమని 2 ఇంచెస్ ఫోల్డింగ్ చేసి ఇప్పుడు ఫ్రంట్ నెక్ చూసుకుంటున్నాను. ఇదిగోండి ఫ్రంట్ నెక్ ఇలా ఉంది. ఒకవేళ మనం టేప్తో కూడా కొలుచుకోవచ్చు. మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను ఎలా తీసుకోవాలి ఏంటనేది. ఫ్రంట్ నెక్ ఎప్పుడైనా తక్కువ పెట్టుకోవాలి. అది ఫ్రంట్ నెక్ మనకి ఎక్కువ ఉందనుకోండి షోల్డర్ జారుతుంది. అందుకోసం ఫ్రంట్ నెక్ కొంచెం తక్కువ పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు 2 ఇంచెస్ ఫోల్డింగ్ చేసి ఇలా కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా మామూలుగా నార్మల్ బ్లౌజ్ మాదిరిగానే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాం కదా. ఇక్కడ మార్కింగ్ దగ్గర చిన్న మార్కింగ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇది మనకు బ్యాక్ సైడ్ కింద పెట్టుకొని పైన ఫ్రంట్ పార్ట్ పెట్టుకోవాలి. ఇలా వేసుకొని మనకు షేప్ బెల్ట్ ఎంత ఉందో చూసుకోవాలి. ఒకవేళ మన షేప్ బెల్ట్ ఒకవేళ లేకపోయినా కూడా 3 ఇంచెస్తో కూడా కట్ చేసుకోవచ్చు. 3 ఇంచెస్ అంటే ఇప్పుడు బ్యాక్ సైడ్ కింద ఉంది కదా, ఇప్పుడు పై పార్ట్కు 3 ఇంచెస్తో ఇలా మార్కింగ్ వేసుకొని ఇలా కట్ చేసుకోవచ్చు. ఇలా వేసుకున్నాం కదా. ఇప్పుడు దీనికి మనము కటోరా కటింగ్కు మనం ఎలా వేసుకోవాలని చూద్దాం ఒకసారి. నేను లో చంక తీసుకుంటున్నాను ఫ్రంట్ పార్ట్లో.
ఫ్రంట్ పార్ట్లో లోచంకాన్ని తీసుకున్నాను. ఇక ఇప్పుడు ఇదంతా కూడా మనకు రెడీ అయిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు మనకు కటోరా బ్లౌజ్కి వేసుకోవడానికి చూద్దాము. హ్యాండ్స్ తీసుకుందాం ఫస్ట్. ఈ కటోరా బ్లౌజ్ది చూద్దాము. ఇక్కడ నేను 2.5 తీసుకున్నాను. ఏది ఉక్సు పార్ట్ది. ఉక్సు పార్ట్ వైపు 2.5 తీసుకున్నాను. ఇక్కడ ఇలా మార్కింగ్ వేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ మనకు సైడ్స్ ఉంటుంది కదా, 5 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ ఇది 5 ఇంచెస్. అందరికీ ఇదే వర్తిస్తుంది అంటే కాదండి, ఎందుకంటే మెజర్మెంట్ని బట్టి వర్తిస్తుంటుంటుంది. ఇక్కడ 3 ఇంచెస్తో తీసుకున్నాను, 3 ఇంచెస్. ఆ తర్వాత నెక్ వైపు 3.5 తీసుకున్నాను. ఇక్కడ 3.5 ఇంచెస్తో మార్కింగ్ వేసుకున్నాను. ఇలా క్రాస్గా ఉంటుంది కదా మనకు, అది కొంచెం ఇలా క్రాస్గా వేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ 3.5 నుంచి ఇదిగోండి ఇక్కడ ఉండి ఇలా మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో మనం 2.5తో మార్కింగ్ వేసుకున్నాం కదా, ఇది ఇక్కడ నుండి అక్కడ మనకు 3 ఇంచెస్ వరకు ఇలా మార్కింగ్ వేసుకోవాలి. అంటే ఇప్పుడు ఇది కటోరా కటింగ్కు మనం వేసుకోవాల్సిన మెజర్మెంట్. ఇలా వేసుకున్నాం కదా. ఆ తర్వాత మళ్ళీ మధ్యలోకి ఇలా కట్ చేసుకోవాలి. ఇలా ఇప్పుడు ఇదంతా కూడా మనకు సెంటర్కి మార్కింగ్ చేసుకుని ఇక్కడ మనకు ఒకటే దాటు వస్తుంది. అంటే ఒకటే పెట్టుకోవాలి, కటోరా కటింగ్కు ఒకటే వస్తుంది. ఆ తర్వాత ఇప్పుడు ఈ పీస్ ఉంది కదా, ఇప్పుడు ఈ పీస్ను ఇదిగోండి పక్కన పెట్టేసుకొని ముందు మనకు హ్యాండ్స్ ఎలా వస్తాయి చూసుకోవాలి. అంటే హ్యాండ్స్ తీసుకోగా మనకు మిగిలిన క్లాత్ మనకి కటోరా కటింగ్ పీస్ కోసం ఇంకొక క్లాత్ కావాలి, ఇంకా కొంచెం చిన్న పీస్ కావాలి. అందుకోసం ముందు హ్యాండ్స్ తీసేసుకోవాలి, ఎందుకంటే హ్యాండ్స్ పొట్టవుతే బాగోదు కదా. అందుకోసం అని చెప్పేసి హ్యాండ్స్ తీసేసుకున్న తర్వాత మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, ఎక్స్ట్రా క్లాత్లో ఇప్పుడు మన కటోరా కటింగ్ కావాల్సిన పీస్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది హ్యాండ్స్ పొట్టిగానే ఉన్నాయి. ఇప్పుడు ఇంతైతే సరిపోతుంది. అంటే ఇది బార్డర్ వచ్చింది బ్లౌజ్కి. నేను స్టిచ్చింగ్ చేసేది కూడా బార్డర్ ఉంది. ఇప్పుడు ఈ మెజర్మెంట్ బ్లౌజ్కి కూడా బార్డరే ఉంది. ఇలా వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇదంతా కట్ చేసుకుందాం. ఇలా మార్కింగ్ మధ్యలో పెట్టుకుని ఇది ఫ్రంట్ పార్ట్లో లోచంక తీసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ ఒకటే తీసుకోవాలి, బ్యాక్ సైడ్ తీసుకోవద్దు. ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇది ఉంది కదా, ఇప్పుడు దీనికి ఇది మనం ఇక్కడ ఈ క్లాత్తో చూడాలండి. ఇప్పుడు మనకు ఈ క్లాత్ మనకు కొంచెం ఎలా అంటే అర్ధచంద్రాకారంలో రావాలి. అంటే మనకు ఎలా అంటే పాన్ వేసుకుంటాం చూడండి తమలపాకు, ఆ విధంగా వస్తుంటుంది. ఇది లీఫ్ మాదిరిగా వస్తుంది ఇది కట్ చేసిన తర్వాత. ఇప్పుడు ఇలా వేసుకుంటున్నాం కదా, ఇది సరిపోవట్లేదు. ఇంకొంచెం అటువైపు కూడా మనకు చేసుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ మన క్లాత్ సరిపోవట్లేదు. ఇది తీసేసి మళ్ళీ ఇటువైపు వేసుకుంటున్నాను చూడండి. ఇదిగో ఇక్కడ మనం అడ్జస్ట్మెంట్ చూసుకోవాలి, ఎలా వస్తుంది ఏంటని చూసుకొని వేసుకోవాలి. ఇక్కడ సరిపోతుంది, ఇక్కడ ఇదంతా కూడా సరిపోయింది. ఇప్పుడు ఇలా ఉంది కదా, మార్కింగ్ ఇలా వేసుకుంటున్నాను. ఇక్కడ మనకు ఒక 1 ఇంచ్తోని నేను తీస్తున్నాను లోచ, అంటే కొంచెం డీప్. ఇదిగోండి ఇలా ఈ డీప్ అనేది 1 ఇంచ్తో తీస్తే అప్పుడు మనకు లీఫ్ మాదిరిగా మనకి ఇది వస్తుంది కటింగ్. ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు చూడండి ఇలా మార్కింగ్ వేసాం కదా.
ఇదంతా సేమ్ దీని మాదిరిగానే ఇలా కట్ చేసుకోవాలి. మనకు మెయిన్ పార్ట్ ఇదేనండి. ఏంటంటే కటోరా కటింగ్ కావాల్సిన పీసు ఇదండి. ఇప్పుడు ఇందాక మీకు ఇంకో పీసు కూడా చూపించాను, పక్కన ఉన్నది చూడండి. అది కూడా ఆ పీసు కూడా మనకు మెయిన్ ఇంపార్టెంట్. మన కటోరా కటింగ్ కావాల్సింది ఈ 2 పీసులు, ఈ 3 పీసులు ఇక్కడ ఉన్నాయి కదా, రెండు పార్ట్స్ ఇక్కడ పక్కన ఉన్నాయి చూడండి. ఇదిగోండి ఇలా వస్తుంది మనకి లీఫ్ మాదిరిగా ఇలా రావాలి. అంటే ఇదిగో చూడండి, ఇప్పుడు ఇక్కడ మనకి 2 పీసులు ఇది ఇలా జాయింటింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ అనేది ఇలా వస్తుంది. ఇక ఈ 3 పీసులతోని మనకు కటోరా కటింగ్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇలా వేస్తున్నాను చూడండి. ఇదిగోండి ఇలా వేసుకోవాలి. ఆ తర్వాత కింది వైపు ఇది ఇలా వస్తుంది. ఈ 3 పీసులతోని మన కటోరా కటింగ్ అంటారు, స్టిచ్చింగ్ చేసుకోవడది. మీకు నెక్స్ట్ వీడియోలో నేను స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను, మీకు క్లియర్గా మీకు అర్థమయ్యేటట్టుగా చూపిస్తాను. చాలామంది అడుగుతున్నారు కటోరా బ్లౌజ్ స్టిచ్చింగ్ కటింగ్ కావాలని చెప్పేసి. మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను, మళ్ళీ చూపిస్తున్నాను. ఇక్కడ మనకు షేప్ బెల్ట్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఇదంతా మనకు కట్ చేసుకొని పీసులు నేను ఇప్పుడు మన షేప్ బెల్ట్ కట్ చేస్తున్నాను. ఇది ఎక్కువ తక్కువ పర్వాలేదు, ఎందుకంటే స్టిచ్చింగ్ చేసుకుంటప్పుడు మనం లోపలికి వెళ్ళిపోతుంది. ఇక మనకు ఇది కటోరా కటింగ్ పూర్తిగా మనకు కటింగ్ అయిపోయిందండి. మీకు నెక్స్ట్ వీడియోలో మీకు స్టిచ్చింగ్ చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.